అందరికీ నమస్కారం. నా పేరు కామేశ్వర కన్నా, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. పిఠాపురం వర్మ ముందు ఆయన పద్ధతి మార్చుకోవాలని భారతీయ కాపు సేవా సమితి వర్మకి హెచ్చరిక జారీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తనువల్లే గెలిచారని ఆయన పగట కళ్ళగంటున్నాడు, అంటే రైతులపూట నిద్రపెట్టు కళ్ళగంటున్నాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఓట్లేస్తే గెలిచాడు వర్మ గారు. మీరు పిఠాపురం ఏదో నా అడ్డ నేను అని చెప్పని మీరు ఊహించుకున్నారు, ఊహంలో ఉన్నారు. ఊహల నుంచి బయటికి రండి. ఫస్ట్ మీరు పిఠాపురంలో గెలిచింది ఒక్కసారి. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత గారు గెలిచారు, తర్వాత పెన్నెం దొరబాబు గారు గెలిచారు. అంటే అది పిఠాపురం కాపుల అడ్డ, అది మర్చిపోవద్దు. మీరేదో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నా వల్లే గెలిచారు అని చెప్పి అక్కడ అలజడి సృష్టించడానికి ప్రతినిత్యం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేను తెలుగుదేశం అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరేది ఒకటే, వర్మ వ్యవహార శైలిని ఒకసారి మీరు గమనించండి. వర్మ వైసీపీ పేటీఎం బ్యాచ్ లాగా వ్యవహరిస్తున్నాడు. దాన్ని మీరు గమనించి వర్మ లాంటి చీడ పురుగుల్ని మీరు ఇమ్మీడియట్లీగా పార్టీని సస్పెండ్ చేయాలని భారతీయ కాపు సేవా సమితి మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చాలా బలంగా ఆయన ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. ఇలాంటి టైంలో ఇలాంటి వర్మ లాంటి వాళ్ళు ఈ కూటమిలో చుచ్చుపెట్టడానికి ముందుకు వస్తున్నారు. అదే జనసేన పార్టీలో ఇలా గనక ఎవరన్నా ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని రెండోసారి మాట్లాడకుండా చేసేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని ముందే వాళ్ళ అధినాయకత్వం దీన్ని ఒక ఆలోచన చేసి ఇలాంటి చీడపురుగుల్ని పార్టీ నుంచి పక్క పంపిస్తే కూటమి 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని భారతీయ కాపు సేవా సమితి ఆకాంక్షిస్తుంది. అలాగే వర్మకు ఇంకోసారి కూడా చెప్తున్నాం మేము, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ తగ్గించింది నువ్వే వర్మ, మాకు అనుమానం ఫస్ట్ నుంచి కూడా. నువ్వు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ పైన ప్రజలు కోరుకుంటే ప్రజలు చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ పైన గెలుస్తారని. కానీ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీని తగ్గించగలిగావు, కానీ వర్మని కుటిల రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేకపోయారు. గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా యాక్టర్ అని. పరిణితి చెందిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎదుర్కోవటం మీ తరం కాదు. గుర్తుపెట్టుకో వర్మ, ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అంతఃపాతాలను జగన్న దొక్కి నుండి నిన్ను దొక్కడం పెద్ద లెక్కేం కాదు. గుర్తుపెట్టుకో.